ఇప్పుడు నీకు ఒక డేర్ ఇస్తున్నా, చెయ్యాలి. చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరుగుతారో, ఎన్ని వ్యూస్ వస్తాయో. ఇంత చలి ఉంది, అందరు ఆక్సిజన్లు తీసుకుంటారు, ఇవి పెట్టుకొని వస్తారు. ఊపిరి కష్టమయ్యి చేతులు చూడ వెర్రగా అయిపోయినాయి. అయితే ఇంట్లో నువ్వు 2 minutes బనెన్ మీద ఉండాలి. సరే బనెన్ మీద వద్దులే, అందరు ఉన్నారు కానీ కోట్ ఇప్పేసి 2 minutes వరకు. నా ఇంకొక ఫోన్లో టైమర్ స్టార్ట్ చేసి సాగు. అయితే 5 buttons తీసేయి, 3 buttons. ఎందుకు సిగ్గు పడుతున్నావు? నిన్ను బర్వతలో కూడా తీసిన. సరే టైమర్ స్టార్ట్ చేద్దాం గైస్. హాఫ్ సెకండ్ కాదు, ఇప్పుడు స్టార్ట్ అయింది టైమర్. 2 minutes వరకు. అది ఇట్టిచ్చేయి, అది ఇట్టిచ్చేయి. ఇవి అది కూడా ఉండొద్దు. చెయ్యి వేడి చేసుకుంటున్నావా? సరే 3 buttons ఇప్పు. సరే 2. ఇది కూడా ఏమంత పెద్ద గట్టి క్లాత్ కాదు, అగో ట్రాన్స్పరెంట్ ఉంది. 30 seconds అయింది. వెనకాల పడగలరు. వర్షం కాదు, స్నో పడితే బాగుండు. స్నో కోసం చూస్తున్నా కానీ స్నో లేదు. అదొక్కటే డిసప్పాయింట్మెంట్ అయిపోయింది. గిమ్మ 52 seconds అయింది, ఇంకా 1 minute ఉండాలి. మా మామ్స్ మ్యాజిక్ ఏడిపోయిందో కనబడతలేదు. ఈ పిల్లనేమో అప్పటి నుంచి గిడిగిడిగిడి అంటుంది. 1 minute 13 seconds. నయ్యం షూస్ ఇప్పియాలి. నా చేతికి గ్లౌజులు లేవు, వణుకుతున్నాయి. అట్లా వేయొద్దు. 1 minute 37 seconds. మామూలుగా లేదు. చాయ్ గిట్ట అమ్ముతారు, స్నాక్స్. ఈయన ఏం చేస్తలేడు, రుతుకొట్టుని మెల్లగా అట్ట చూపి అని చెప్పి. అమ్మా బ్రీత్ అయితే లేదు. 2 minutes కంప్లీట్ అయినాయి. ఉంటావా? అది ఆపేసేయాలి మళ్ళీ, ఇష్టం. ఓకే ఓకే. అంత గడగడలాడిస్తుడు, అంత గుడుంబ శంకర్లు. రుద్దుకోవద్దు, రుద్దుకుంటుంటారు ఎవరన్నా. ఛాలెంజ్ చేస్తుండ అంకుల్ అన్నయ్య. జాకెట్ ఇప్పేసిండు. ఒకసారి ఇప్పేస్తావా? ఇప్పేసిండు. ఆడ చూడు, చేతులు రుద్దుకోవద్దు. ఎంత డిగ్రీస్ వచ్చేసింది? 35 ఎండ ఉంటుంది ఫుల్. 35. 3 minutes 3 seconds. 5 degrees or 4 degrees ఉంటుంది ఇక్కడ. చేయండి అంకుల్, మీ అనుభూతి చెప్పండి. మీ ఎక్స్పీరియన్స్. నత్తుల చాలా కష్టతరమైనది. ఎక్కాలి మనం అందరము. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలి మనం? హాయ్ ఫ్రెండ్స్, మేము మా కాకాయ తోటి కలిసి అందరితో ఫ్రెండ్స్ సర్కిల్ ఫ్యామిలీ తోటి మేము అందరం నత్తులాబాద్కి వచ్చినాం. సో ఇక్కడ విషయం ఏముందంటే, ఎప్పుడైతే చైనా అండ్ ఇండియా బార్డర్ చూడడానికి తప్పితే సోనా ఏమంటారు, అది మన రెయిన్ సీజన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నో ఫాల్ అయితే ఫాల్స్ లేకుండా ఉంది.
ఓకే, కానీ ఇది కష్టతరమైనది ఏంటంటే ఒక 60 ఏళ్ళ వాళ్ళకు 50 ఏళ్ళ వాళ్ళకు ఎక్కాలంటే చాలా విపరీతమైనటువంటి ఆయాసం వస్తుంది. ఇలా ఏ విధంగానో కూడుకొని చేసి వచ్చామంటే మనకు అన్ని విధాల సౌకర్యం ఏంటంటే మన చైనా మన ప్లస్ మన భారత్ బార్డర్, ఇండియా బార్డర్ మనం చూసాము అని ఒక చిన్న ఆశ కదా, పెద్ద గర్వకారణం మనం చూసినామంటే మనం అందరికీ చాలా ఇష్టమైన ప్రదేశము. చూసుకున్నాము, వచ్చాము, ఫోటోలకు ఒకటి ప్రొవిజన్ పెట్టారు, కొంచెం ఫోటో చూపించేది అలా లేదు. అది ఒక్కటి ఉంటే బాగుండేది. ఎందుకంటే మనము మన జ్ఞాపకం రేపు రాబోయే తరం వాళ్ళకు కూడా మనం చూపించాలి అంటే అరే ఇది మన ఇండియా బార్డర్, ఇది చైనా బార్డర్, మనం వదిలొచ్చాము. రేపు మన వచ్చే తరానికే కానీ రాబోయే తరానికే కానీ మనం చూపించడానికి ఒక అవకాశం ఉంటుంది. లేదు ఓకే పర్వాలేదు, చాలా మంచిది ఎక్స్పీరియన్స్, ఇది చాలా అనుభవం ఉంది. ఆయాసం అయితే వస్తుంది కంపల్సరీ, బాగా అనిపించింది. సూపర్ జర్నీ. మా విశాల్కు మా అందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా, కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే మా అందరూ పట్టుకొని దగ్గర వచ్చింది అంతా గ్రేట్. మా అనిల్ గారికి మా ఆనంద్ అందరికీ గొప్ప విషయం ఇది. ఎంత ఇవాళైతే నన్ను పట్టుకొని వచ్చిండు, గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు మాకు అయితే లేదు ఇదే. ఇది ఎలా ఉందంటే ఎక్కడ ఇలా ఎక్కాలి మనం, మాలాంటి ఏది వాళ్ళకి కాదలేదు. ఇక మా అబ్బాయి నన్ను పట్టుకొని తీసుకొని దూరం తీసుకొచ్చినట్టు గొప్ప విషయం. అది చూస్తాం, ఒక చిన్న చూసేద్దాం ఏదో కలిగింది. ఆక్సిజన్ లెవెల్స్ లో ఉన్నప్పుడు ఇలా ఎక్కడం అంటే ఎట్లా అట్లా ఎక్కుతాం, కానీ ఆక్సిజన్ లెవెల్స్ లేవు అసలు. అందరూ ఆక్సిజన్ తీసుకుంటున్నారు, సిలిండర్స్ మాట్లాడడం కూడా కంటిన్యూ నేను మాట్లాడుతున్నట్టు ఆయాసం వస్తుంది, దెబ్బతో మాట్లాడుతున్నాను కానీ కూల్గా మాట్లాడదామంటే రావట్లేదు. సిగ్నల్స్ అస్సలు లేవు. 5 minutes 45 seconds అవుతుంది. థ్యాంక్ యూ. 5 minutes 50 seconds వేసిండ్రు. 10 seconds ఉంటే ఉంటుండే అయినా. ఉందమ్మా